ఈ బిలీనియర్ సీఈఓకి ఇప్పటికీ స్ట్రీట్ ఫుడ్ తినడం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా తను కష్టాల్లో ఉన్నప్పుడు ఇదే ఫేవరెట్ ఫుడ్ కాబట్టి $2 లంచ్ ను తినాలని చూశాడు. అనుకోకుండా ఈ సీన్ తన మాజీ లవర్ ఆమె మదర్ చూస్తారు. తను ఇప్పుడు ఎంత దారుణమైన సిచ్యువేషన్ లో ఉన్నాడో చూసి తమ కూతురు అతని నుండి దూరం అవ్వాలని నిర్ణయం కరెక్ట్ అని లోపల సంతోషపడతారు. అదే టైంలో పక్కనే ఉన్న ఒక రిచ్ కిడ్ ఇతన్ని చూసి కావాలనే ముందుకు వచ్చి వెటకారంగా మాట్లాడతాడు. $2 స్ట్రీట్ ఫుడ్ తినే అంత పేదో అయ్యావా, ఎవరైనా తినిపించారా అని అంటాడు. బిలీనియర్ అటువైపు చూసి వెంటనే వాడి ఉద్దేశం ఏంటో అర్థం చేసుకుంటాడు. కానీ వాడు ఇంకా ఏం చేస్తాడో చూద్దామని ఆ రిచ్ కిడ్ తో పాటు రెస్టారెంట్ కి వెళ్తాడు. తను అదే ప్యాకెట్ లంచ్ ని లోపలికి తీసుకురావడం చూసి మాజీ లవర్ మదర్ ఫేస్ మారిపోతుంది. ఈ సీఈఓ కూల్ గా ఇది $2 ఫుడ్ అయినా వేస్ట్ చేయకూడదు అని అంటాడు. ఆ లేడీ అతన్ని మరింత తగ్గించడానికి గ్లాస్ తీసుకొని రిచ్ కిడ్ కి తన కూతురికి టోస్ట్ చేయబోతుంది. ఆ ఆడ్ సిచ్యువేషన్ ని బ్యాలెన్స్ చేయడానికి ఆ సీఈఓ కూడా గ్లాస్ తీసుకుంటాడు. ఆమె అక్కడితో ఆగకుండా ముందు రిచ్ కిడ్ ప్లేట్ లో చికెన్ లెగ్ పెట్టి తర్వాత తన కూతురు ప్లేట్ లో పెడుతుంది. కావాలనే ఈ సీఈఓను ఇగ్నోర్ చేస్తుంది. తను ప్రెజర్ కు వెళ్లి అక్కడి నుండి వెళ్లిపోవాలనేదే ఆమె ప్లాన్. కానీ ఇతను అస్సలు టెన్షన్ పడకపోవడం చూసి వెటకారంగా నువ్వు నా కూతురికి ఎలాంటి ఫ్యూచర్ ఇస్తావో చెప్పు, అదృష్టం కొద్దీ తనకి నిన్ను ఇచ్చి పెళ్లి చేయలేదు అని అంటుంది. తను కావాలనే తన రియల్ స్టేటస్ ని చెప్పి వాళ్ళ నోరు మూయించాలని అనుకోలేదు. ఎందుకంటే తన మాజీ లవర్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలనుకున్నాడు. కానీ ఆమె తనకి సపోర్ట్ ఇవ్వకపోగా ఏదో సాకు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతుంది. ఆ సీన్ తోనే ఇతను తన ఐడెంటిటీని దాచకూడదని ఫిక్స్ అవుతాడు.